అందరికీ నమస్కారం. మన దగ్గరున్న క్రిప్టోను అంటే మన డిజిటల్ ఆస్తులను రోజువారీ షాపింగ్ కోసం ఎలా వాడగలం? ఇది చాలా కాలంగా ఉన్న ఒక పెద్ద ప్రశ్న గదా. సరే, ఈరోజు మనం సరిగ్గా ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారంలా వస్తున్న ఒక కొత్త ఆవిష్కరణ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. డిజిటల్ వాలెట్లో క్రిప్టో ఉంది అనుకుందాం. మరి దాంతో ఓ మంచి కప్పు కాఫీ కొనగలమా? కొంచెం కష్టమే కదా. ఇది చాలా మంది క్రిప్టో హోల్డర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం. అంటే క్రిప్టోను మన డైలీ లైఫ్లోకి తీసుకురావడమే అసలైన ఛాలెంజ్. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకు ఒక సమాధానం దొరికేసిందే. ఇంటర్లింక్ ఏకంగా వీసాతో చేతులు కలిపి ఒక కొత్త కార్డ్ని లాంచ్ చేస్తోంది. ఇది క్రిప్టో ప్రపంచంలో ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఒక చాలా పెద్ద ముందడుగు. ఇదేదో గాలివార్త అనుకోవద్దు, స్వయంగా ఇంటర్లింకే ప్రకటించింది. వాళ్ళు చెప్పిందాని ప్రకారం ఈ కార్డ్ రాబోయే రోజుల్లో అఫీషియల్గా లాంచ్ కాబోతోంది. అంటే మనం పెద్దగా ఎదురుచూడాల్సిన అవసరం లేదనమాట. సరే, బావుంది. కాని అసలు ఈ కార్డ్ ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న టెక్నాలజీ ఏంటి? మనలాంటి వాళ్లకి ఇది వాడటం ఎంత ఈజీగా ఉంటుందో ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. అన్నిటికన్నా ముందుగా ఇది ఒక వర్చువల్ కార్డ్. అంటే ఏంటి? మన పర్సులో పెట్టుకునే ప్లాస్టిక్ కార్డ్లా ఉండదు. ఇది పూర్తిగా డిజిటల్. మన ఫోన్లోని వాలెట్ యాప్లోనే సేఫ్గా ఉంటుంది. దీన్ని వాడి ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు, లేదా బయట స్టోర్లలో సింపుల్గా ట్యాప్ చేసి పే చేయొచ్చు. చాలా ఈజీ. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ కార్డ్ కోసం మనం మళ్ళీ కొత్తగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పనే లేదు. ఆల్రెడీ ఉన్న ITLX సూపర్ వాలెట్ యాప్లోనే ఇది ఇంటిగ్రేట్ అయి వస్తుంది. అంటే అంతా ఒకే చోట. ఎంత కన్వీనియంట్గా ఉంటుందో కదా. ఇక దీని వాడటమైతే ఇంకా సింపుల్. జస్ట్ మూడు స్టెప్స్. 1. ITLX సూపర్ వాలెట్ ఓపెన్ చెయ్యండి. 2. వర్చువల్ వీసా కార్డ్ను యాక్సెస్ చెయ్యండి. 3. ప్రపంచంలో ఎక్కడైనా సరి వెంటనే పేమెంట్స్ చేసేయండి. అంతే. ఈ మొత్తం ప్రాసెస్ చాలా ఫాస్ట్గా, చాలా స్మూత్గా ఉండేలా డిజైన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అసలు ఈ కార్డ్ వల్ల మన క్రిప్టో ఆస్తులు మన డైలీ షాపింగ్కి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఇది నిజంగా క్రిప్టో వాడకంలో ఒక కొత్త అధ్యాయమనే చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ కార్డ్ USDC లాంటి స్టేబుల్ కాయిన్స్ను సపోర్ట్ చేస్తుంది. స్టేబుల్ కాయిన్స్ అంటే తెలుసుగా, వాటి విలువ డాలర్ లాంటి కరెన్సీలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మార్కెట్లాగా అమాంతం పెరగడం తగ్గడం లాంటివి ఉండవు. అందుకే రోజూ చేసే పేమెంట్స్కి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇందాక మనం ప్రపంచవ్యాప్తంగా పే చెయ్యొచ్చు అని అనుకున్నాం గదా. మరి ప్రపంచవ్యాప్తంగా అంటే అసలు దాని అర్థమేంటి? ఎంత పెద్ద నెట్వర్క్ ఇది? ఆ నంబర్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అవును, మీరు చూస్తున్నది అక్షరాల నిజం. 50 మిలియన్లు అంటే 5 కోట్లకు పైగా షాప్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ స్టోర్లు, వీసా నెట్వర్క్లో ఉన్న ప్రతి చోట ఈ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఎక్కడైతే వీసా కార్డ్ తీసుకుంటారో అక్కడ మన క్రిప్టోతో పేమెంట్ చేయొచ్చనమాట. ఇదే ఇక్కడ అసలైన మ్యాటర్. రైట్, ఇక మనం చివరి దశకు వచ్చేస్తున్నాం. మరి ఈ కార్డ్ ఎప్పుడొస్తుంది? దీని లాంచ్తో పాటు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఆ విషయాలు కూడా చూద్దాం. ఈ కార్డ్ లాంచ్ అనేదే ఏదో ఒక్కటే జరగట్లేదు. ఇది వాళ్ళ పెద్ద ప్లాన్లో ఒక భాగం. ఇంటర్లింక్ వాళ్ళ ప్లాట్ఫామ్ను వర్జన్ 5.0కి అప్గ్రేడ్ చేస్తున్నారు కదా. ఆ మేజర్ అప్గ్రేడ్తో పాటే ఈ కార్డ్ కూడా వస్తుంది. అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్లో ఇదొక చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, 1. ఇంటర్లింక్ ఒక వర్చువల్ వీసా కార్డ్ని లాంచ్ చేస్తోంది. 2. USDC లాంటి స్టేబుల్ కాయిన్స్తో ఖర్చు చేయొచ్చు. 3. ఇది ITLX సూపర్ వాలెట్లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. 4. ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల పైగా మర్చెంట్స్ దగ్గర యాక్సెప్ట్ చేస్తారు. ఇక 5. ఇది V5.0 అప్గ్రేడ్తో పాటు వస్తోంది. సింపుల్. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. క్రిప్టోని అందరి డైలీ లైఫ్లోకి తీసుకురావడానికి, అంటే దాన్ని మెయిన్ స్ట్రీమ్ చేయడానికి ఇలాంటి ఆవిష్కరణలేనా నిజమైన మార్పును తీసుకువచ్చేవి? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే కదా.